బీట్రూట్ ఫ్రై చేసేద్దామా ఈరోజు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర కొంచెం హింగు వేసాను, వేగుతుంది. నేను పెట్టేస్తాను. రెండు ఉల్లిపాయలు, ఒక చిన్న క్యాప్సికమ్ వేసాను. క్యాప్సికమ్ లేకపోయినా పర్వాలేదు బీట్రూట్ ఫ్రైకి. కాసేపు పైన సాల్ట్ స్ప్రెడ్ చేసి కాసేపు మూత పెట్టి వేయించేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కాస్త పైన ఉప్పు వేసుకుంటే, ఉప్పు జల్లుకుంటే త్వరగా వేగుతుంది. ఇది కదపకుండా మూత పెట్టి వేయించేద్దాం. ఎండుమిర్చి కరివేపాకు వేసేద్దాం. ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టేద్దాం. కాసేపు విధంగా మూత పెట్టి వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేగాయి, ఒకసారి కలిపేసుకుందాం. చిన్న ముక్కలుగా కోసిన బీట్రూట్ ముక్కలు వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. బీట్రూట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు బీట్రూట్ ముక్కల పైన మరి కాస్త ఉప్పు జల్లుదాం. ఉప్పు జల్లుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. ముందు కాస్త ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి. కలపకుండా ఇదే విధంగా ఉంచి మూత పెట్టి మగ్గనిద్దాం. బీట్రూట్ ముక్కలు అయితే పైన చల్లిన ఉప్పుకే చక్కగా మగ్గిపోతుందండి. మరొకసారి కలిపేసుకుందాం. కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం. బీట్రూట్ అయితే చక్కగా మగ్గింది. క్యాప్సికమ్, ఉల్లిపాయ కూడా బాగా, కొత్తిమీర వేసి కలిపేసాను. చక్కగా తగ్గిపోయింది. పైన మరి కాస్త కొత్తిమీర చల్లుకున్నాం. ఎంతో టేస్టీగా బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. బీట్రూట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.